చెప్పే కవి కండ్లకు గంతలు కట్టుకుంటావా లేకపోతే నాకు కడతావా? ఆ ముసలిది మన ఇద్దరిని ఇట్లా చూసిందనుకో గుడ్లు వీకి చేతిలో పెట్టి గుండు కొట్టిత్తది. అప్పుడు కళ్ళకు గంతలు కట్టుకోకుండానే మనం గుడ్డలం అవుతాం. ఏ దానికంత లేత్తియే. ఊళ్ళో వారానికో పీనుగలు ఎత్తాది కాబట్టి ముసలానికి నూకలు దొరుకుతాయి. ఏ వారం అన్నా పీనుగలు ఇవ్వలేదనుకో నేనే దీన్ని లేపి పాడ మీద వండబెడతా. పండ పెడతావో నువ్వేమంటావో అందరికి మా తెలుసు గాని ఇటీ కళ్ళకు గంతలు కడతా. ఎండాకాలం వచ్చిందని అన్ని మూసుకొని అణిగిమణిగి ఉంటాను గాని లేకపోతే ఈ రమేష్ గారి లోపల ఉన్న రాక్షసుడు బయటకు వచ్చి ఈ ముసలాన్ని మూలకు కూర్చుండ పెడుతునే నా కవ్వి. గీ మాటలు చెప్పే నీ కళ్ళతోటి కట్టు పడేసి నన్ను వాడేసినావు. మా మొగోళ్ళు పడడానికి లేట్ చేయరే, ఒక పడేస్తానికి తప్ప. గందుకే మూతి పని రాలుతాయి కానీ నన్ను దొరకబడతా. ఎటువైనావు అమ్మా? గులాబీ, నా గులాబీ, 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 గులాబీ ఏడున్నావు అమ్మా? ఎక్కడ గులాబీ? దొరకబడతా. గులాబీ ఇటున్నావు కదా? గులాబీ, గులాబీ, గులాబీ ఏడును అమ్మా? గులాబీ దొరకబడతా. ఈ రమేష్ గారికి తులసి నీళ్ళు తాగే టైం దగ్గరికి వచ్చింది. ఏమైంది గులాబీ? చప్పుడు ఎత్తలు ఎక్కడున్నావు అమ్మా? దొరకబడతా. గులాబీ, గులాబీ, గులాబీ అత్తన్నా. గులాబీ, 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 గులాబీ దొరకబడతా. గులాబీ కళ్ళ కట్టిన గుడ్డ ముక్కు ఇప్పి చూడరా. నువ్వు పట్టుకున్నది గులాబీనో లేక గుడ్ల గూపనో తెలుస్తుంది. మాట తీరేంది. మా నల్ల పూస లెక్క అంతా గర్గరకత్తాంది. ఇప్పుడు నీ గుడ్లు వెలుగుతాయి, ఆగురా. పటలమ్మ నువ్వా? ఆగురా గోసిగా. పంజైన బాడకవని జీతం ఇచ్చి పాలేరుతనం పెట్టుకుంటే పనిపోరుతోటి ఇంటికి వచ్చి దాగుడు మూతలు దండ కూడా వారా నువ్వు. నేనేమన్నా పిసోని అనుకుంటున్నా పటేలమ్మ. పని అంతా చెప్ప ఒడగొట్టుకొని ఇక నువ్వు లేవని ఇక పోరిని తీసుకొని పక్కకి వచ్చిన. అత్తనారా అత్తనా? సిగ్గు అనిపిస్తలేదు బాడకవు నీకు. నేను లేకపోతే ఇక ఏమలాడ కొన్నాగా లెక్క రాజన్న కిడిచిపెట్టినట్టు ఎగురుడేనా? నీకన్నా కొద్దిగా బుద్ధిమానం సిగ్గు ఇచ్చత లేదా? ఈ బాడకవుతో వచ్చి కూడా ఇంటికి సయాటలాడుతున్నావు. చేసేదేమో సీమంత పని, జీతం తీసుకోవడే గుర్రం అంతా. టాంకీల నీళ్ళని చేసి బిందెలు వైపోరు రాముసురా. ఎట్టున్నాయి అంత పాకురు పెట్టి ఊక చెప్పన్నా ఎద్దును పడిచినట్టు. పొద్దుగా నేను నల్ల వచ్చినప్పుడు బిందెలల్లో పట్టిన పటేలమ్మా. పోరికి చెప్పిన పని చక్కగా చేసుడు సాత కాదు కానీ నడిమిట్ల దునికి నాగుమావు లెక్క ఆటలాడుతుంది. ఇంటి పక్కన పోయి ఇక కొబ్బరి డబ్బు తయారు పెట్టుకో. సరే పటేలమ్మా. పోయే భయమే ఇంటి ముగ్గురు అన్నట్టు చెప్తాంది. అబ్బో ఇవన్నీ చెప్తాందా? మంచి పని మంత్రాలు అనుకున్నా. గీ పని మంత్రాలు నాకేం తెలుసు. నువ్వు ఇంక నిలబడి చూస్తావేంద్ర? 3 తవల మీద బొమ్మ నిలబడ్డట్టు. పోయి పని చేయిపో. మళ్ళీ నీ కొత్త వై చెప్పారా బొట్టు పెట్టి. పొద్దుగాలే మనకు అవి అన్నిట్లలో నింపి పెట్టినా అన్నది కదా పటేలమ్మ. మళ్ళీ నేను పట్టేలా పోయాలి. నన్ను ఎత్తి మీద పోయి చెప్పిన పని చేయి. నా బాడకావంటే ఏమో కవ్వి నింపింది, నా గువ్వ నింపిందని అన్ని నాకు ఇక్కడ సాకులు చెప్పుకుంటా గురుగుతానవేంద్ర నువ్వు. పోరా మీసాలున్న డూప్లికేట్ మొగోడా పో. అబ్బబ్బబ్బా నన్ను ఏమో రిత్తండ్రురా. నీ ఒర్రిచ్చు రావురా అని అడక చూడు. నడక ఎట్లా నడుస్తాడో, సగం ఆడిది సగం మొగోడి నడిచినట్టు. ఈయనకి కూడా పోరి కావన్నట. పోరి ఇంకెనక కచ్చి ఓసారి ఆటలు ఆడతాను. అబ్బా కవిత, నువ్వు మాడ మీద నూనె సొత్తుతా అంటే నా మాడం తాయిమంటే ఏ మాట కామాట చెప్పుకోవాలి గాని నువ్వు ఇట్లా మాడ మీద నూనె సొత్తుతే నాకు సర్గంలో ఉన్న నా ముసలోడు అది కత్తండే. ముసలోడు యాది కచ్చుడు ఏంది పటేలమ్మా?
ఆడు బతుకున్న రోజులు ఆంతోటి గిట్ల నేను ఎత్తి మీద కొబ్బరి నూనె ఒత్తించుకునేదాన్ని. ఆడికి ఇట్లా ఒత్తి ముసలోని చేతులు అరిగి పుట్టుకో అన్నట్టున్నాడు. ఏందా నీకు నువ్వే కొరుకుతున్నావు లోపల లోపల. ఏం లేదు పటేలమ్మా, పటేల్ ఇంకా కొన్ని రోజులు బతుకుంటే మంచిగుండు అనుకుంటున్నా. ఎందుకే అని చేతుల బలం చచ్చింది, ఆడు చచ్చిండు. లేకపోతే అన్ని నేనే చంపి పొంద పెడదు. నీ చేతులలో కూడా బలం చచ్చిందా నేను ఎత్త ఆయమంటలేదు. సావలేదు పటేలమ్మా, ఒత్తుతా. గట్టి కొత్తి ఒత్తి నన్ను కూడా ముసలం దగ్గరికి పంపుతావా అయిపోరి తెర మెల్లగొత్తు. మెల్లగానే ఒత్తుతన్న పటేలమ్మా, మెల్లగానే. నీ అవ్వ నా ఈడు పోరగాళ్ళు మంచిగా లగ్గాలు చేసుకొని పెండ్లం పిల్లలతో సంసారాలు చేసుకుంటా అంటే నేనేమో ఈ సత్యం ముసల్లాన్ని సంకల చిరికిన. నాకు లగ్గం లేదు, మొగ్గం లేదు. లంగేసుకునే పోరికి లంగరేద్దామన్నా గాలం కూడా లేదు. ఈ నల్ల చల్లగుండా ఈ ఎండ పూటనే రావన్నా నన్ను చంపడానికి. అరే రమేష్ గా నా మాటినుంటే మంచిగా ఏసీ కింద కూర్చొని సారోళ్ళు పని చేసుకుంటాను. ఇప్పుడు చూడు ఈ ముసలి దగ్గర పాలేరు అవుతుంది. చెప్పు తినాలిరా. మరి ఏం చేయాలరా మావా, దేవుడు ఇగో నా రాత గిట్ల రాచిండు. ఏ జన్మల చేసుకున్న పాపమో ఈ జన్మల ఈ ముసల్లానికి సేవ చేసే గత వచ్చింది. అయితే కానీ గా నీడకు ఆ ఎండ బాగా కొడుతుంది. అరే నీ తలరాత ఆ దేవుడు రాయలేరా, ఈ ముసల్లే రాసింది. ఆ ముసల్లి నీకు అడ్డగారు అప్పులు నువ్వు అడిగినప్పుడు ఎందుకు ఇచ్చిందో తెలుసారా? నిన్ను చెప్పు చేతుల్లో పెట్టుకోదందుకేరా. అవునరా, నేను అడిగినప్పుడల్లా ఈ ముసల్ది ఉపాయం లేకుండా నాకు అప్పులు ఇచ్చింది నన్ను అపాయంలో పడేయడానికేనని నాకు ఇప్పుడు తెలిసి వచ్చిందిరా. బాహుబలిని కట్టప్ప ఎన్నుపోటు ఓడిచినాక బాహుబలికి నిజం తెలిసి ఏం లాభం రా? అవునరా, కరెక్టే, ఏం లాభం లేదు. గట్లనే నీ బతుకు కూడా నిజం తెలిసినా ఏం లాభం లేదు. పని లేని గాడిద వచ్చి పని చేసే గాడిదని జరగొట్టు ఇదేరా మరి. ఆ సామెత ఇంకో తీరుంటే పటేలమ్మా. వీళ్ళ మొఖాలకు ఆ గాడిదలే ఎక్కువనే, అందుకని వీళ్ళిద్దరిని గాడిదలతోటి ఓడిచిన. అరేవో బాలకాలి, నీకే పని పాట లేక ఆడకట్ల పని నా కుక్క తిరిగినట్టు తిరుగుతున్నావు. నీ ముఖానికి ఇంకా ఈయనకి ఏసి కింద పని ఇప్పిస్తావారా నువ్వు? ఏయ్ ముసలానా, ఇంకోసారి నువ్వు నన్ను బాలకాలు అన్నావు అనుకో బాంబులేసి చంపుతా. అసలు ఇలా మా అవ్వ ముద్దమ్మ పండింది. ఏంద్ర ఏమో బాగా లావు మాట్లాడుతున్నా బాడకావు. నేనేమన్నా నీ పెళ్ళి అన్నారా? ఏ ముసల్లాన గీ ముసల్లాన అంటున్నావు. నువ్వు ముద్ద పప్పేది, నువ్వు గన్నెర పప్పేది, నువ్వు నాకేంద్రా? ఆ పప్పేదో నీకు అన్ని పెడితే పీడ పోతుంది. నీకేమైందా పోరి? ఎప్పుడు చూసినా నీకు నువ్వే లోపల లోపల ఉరుకుతావు. ఏం లేదు పటేలమ్మా, రాత్రికి నీకేం పప్పు అన్ని పెట్టాలా అని ఆలోచించుతాన్నా. పప్పులు వాడి పేకి పడాయి, నాకు అన్ని పప్పులు పడతాయి. నువ్వు ఇంకా పోలేదారా మొద్దు వినయిగా ఈయన పిట్టకు పెట్టినట్టు నిలబడి చూస్తాను నా వీరికెళ్ళి. పోకపోతే నీ ఇంట్లో అంటారా ముసలారా? ఊళ్ళో అందరు చస్తారు, నీకు సావత్తలేదే. నేను ఇప్పుడే రావరా బాడకావు. నీ ఈడు పోరగాళ్ళందరూ ముసలు లేదాకా బతికే ఉంటా. అమ్మ బాబాయ్, నువ్వేంద్రా ఇట్లా గుడ్డబలి చూస్తున్నావు? నడు బంద్ చేసుకోపో. ఆడు ఇట్లా వేసి కింద పని ఇస్తా అన్న వల్ల శంగ వచ్చి పందిరి కింద చేసినావు. నీడ పట్టుకు నడు. అబ్బా ముత్తమంతి సేపుకి ఇట్లా ముడ్డి మెరపుడు సారు. ఓ పరి ఇంట్లో ఆ పని పని చెడిపోనాడు. నేను గట్ల ఊళ్ళో మక్కన పోయి అందరు మంచిగా తలుసుకొని వస్తా. బాగా రోజులు ఊళ్ళో మక్కన పోయి పా. అబ్బా అందరికందరే ఉన్నారు. వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నే రాజు ఈ రోజు.
ముసల్ది ఊరంతా తిరిగి ఇంటికి వచ్చేలోపు నా కవిత పోరుతోని కాసేపు అచ్చిక పుచ్చికలు ఆడుకుంటా. కవి ఓ నా కవి అత్తుననే. చీర కొంగు కట్టుకుంటే సాలు కవితో మరి నిండు ఆమాసనాడు. అబ్బా నా కవి అంగవాడి ఇల్లు ఉడతా అంటే పతివ్రత చీర కట్టుకొని అందంగా తయారయ్యచ్చినట్టున్నది. కవి ఓ నా కవి కవి కవి. ఆ ముసల్ది తిరిగి వచ్చి మన ఇద్దరిని దొరకబట్టింది అనుకో, నిన్ను అస్సం పంపిస్తుంది, నన్ను అత్తగారింటికి పంపుతుంది. పిచ్చిదానా, గజ దొంగలకే దొరకం మనం. అసోంటిది గజ గజానికే ముసల్దానికి దొరకమని మనం. గిసొంటి మాటలు మాట్లాడితేనే చీపిరి కట్ట మర్రేసి చంపబుద్ధి అయితే నాకు. పొద్దుగాల అడ్డంగా బుక్ అయినావంటే ముసల్దాన్ దగ్గర ఈ మొగోడు వచ్చి గజ దొంగ గజ గజ అని గావరాల మాటలు మాట్లాడతాడు. నిన్నిట్లా ఉబ్బిద్దామని నేనేదో చెప్తే నువ్వు పిన్నిస్తోని పొక్క ఓడిచిన గాలి ఇస్తావేందే. గట్ల అయితేనే ఆగ్గలు ఉంటావు, లేదంటే అద్దులు దాటి కొండలు ఎక్కుతావు. కొండెక్కినా కోటెక్కినా నీకోసమే గానీ చెప్పను మనం లగ్గం చేసుకున్నాం. నీ లగ్గం నేను చేస్తారా? కథ ఈ రమేష్ గారి బొక్కలు పల్లెపల్లి ఇరుగుతాయి. అగో అందరు నడుచుకొని వస్తా అంటారు కదా పటేలవా, చెప్పని నచ్చినావు. ముందుగా రాని నడుచుకుందామని ఆగవాగ వచ్చిండ్రా. అబ్బా గట్టిగా వీకకు పటేలవా, ఎంటికలు ఊచేస్తాయి. నీ మెడ మీద తలకాయ కూడా కొడతా బాడుకావు. నిన్ను పాలరుంచుకున్నది నా దగ్గర పని చేయమని, దాన్ని పడేయమని కాదు. పెట్టెనుక పుంజు పడ్డట్టు దీని ఎంబడి నువ్వు వడి వడి ఎన్నిసార్లు నాతో దెబ్బలు తింటావురా సగమ్మ కూడా. ఎన్నిసార్లు చెప్పాలి పని చెయ్యమని చెప్పి గిటేట్ మొత్తం సేపు ముట్టి మనసుడు ఆల్సాం. సయ్యాటలు ఆడుతున్నారు సయ్యాటలు. మాది కామం కాదు, ప్రేమ. కాట్ల బూడదేం కాదు. ఆయన నువ్వేందో ఎండిపోయిన మొక్కందానా ఆడు గోకిన కొద్ది గోకించుకుంటున్నావు. దురద బాగైందని. ఆహా అట్లనా, నేను తగ్గిత్తగా నువ్వు లోపలికి సంచి తీసుకురాపోయే పొల్లా. అవు పటేలవా, ఫ్రిడ్జ్ మటర్ చూసినాం, గ్యాస్ మొద్దు మటర్ చూసినాం, ఇది కొత్తగా సంచి మటరా? తీసుకుంటే చస్తావు బాడుకోవు. పని చూసుకోపోయినాడు గడ్డము నుత్తమ్మ కూడా. ఇగో పటేలవా, నన్ను నా కవిని ఎవ్వరు వేరు చేయలేరు. నేను ఏర్ల కాడికి వెళ్ళి వీకెత్తగా నడువురా నడు. పని చూసుకోపా బాడుకోవు. నీ అవ్వ నా బతుకు పాడుగాను. పస్తులున్న మంచిగుండు గాని ఆ పోసి దగ్గర పాలేరు పనికి ఎక్కినప్పటి నుంచి పరిగడుపునే పనికి రమ్మంటాంది. అక్క చెప్పనైతే నా కవి మెడల 3 ముళ్ళేసి నా ఇంటిదాన్ని చేసుకోవాలి. లేకపోతే ఆ ముసలిదానికే సేవలు చేసి చేసి దాని పడుచుదనం అంతా కరిగిపోతుంది. ఆగో పొద్దు పొద్దుగాల నీసు పట్టుకొని వస్తున్నావు అంటే మీ ఇంటికి ఎవడన్నా చుట్టపడి వచ్చిండారా? చుట్టపోడు లేడు, చుట్టలు కట్టేటోడు లేడురా. మా పోసి వచ్చేటప్పుడు నీసులేమని నిక్కసుగా చెప్పింది, అందుకే ఇగో పట్టుకపోతానా. నీ అవ్వ దాని పని మంచిగున్నదిరా. బ్యాంకు నిండా పైసలు, పెయ్యి నిండా సొమ్ములు, కడుపు నిండా తిండి. నీ అవ్వ నక్కతోక దొక్కిన కన్నా గిన్ని సుఖాలు ఉండేరా. సుఖంగా ఈ భూమి మీద బతకనని ఆ దేవుని దగ్గర రాయించుకొచ్చుకున్నట్టున్నదిరా ఈ ముసలి. నాలుక ఆశపడ్డదల్లా రుచి చూస్తుంది మంచిగా. అరే నేను కూడా నీ బతుకు మారుదామని మా మేనేజర్ సార్ దగ్గర నీ పేరు రాపించిండ్రా. రాయించేం లాభం రా, నువ్వు కమిషన్ లేదే కంటికి కూడా కనిపించగాని అంటున్నావు కదరా. మరి నీ రాత మార్చే కొలువు కోసం ఆ మాత్రం కమిషన్ లేకుంటే ఎట్లరా? నువ్వు అనేది కూడా కరెక్టే గాని ఆకాశం లేకనే కదరా ఆ పోస్ట్ దగ్గర ఇరుక్కపోయినా. అరే నువ్వు ఇంకా అక్కడనే ఉంటే అటే ఇరుక్కపోతావు. చెప్పన బయటపడి కాసులు తీసుకొని రా, నీ కట్టాన్ని గట్టెక్కిస్తా నేను. నాకు కూడా మంచి రోజులు వస్తాయి. అవి ఎక్కడనో ట్రాఫిక్ జామ్ లాగినట్టున్నాయి. ఖచ్చితంగా బాలకాళిగాడు బల్ల గుద్ది చెప్తాడంటే వీడు నా కట్టాన్ని గట్టెక్కిస్తాడు గాని చెప్పన ముసల్దాన్ దగ్గర నుంచి బయటపడాలి.
ఈ గోషిగాడు పొద్దెక్కి గింతసేపు అవుతుంది ఇవారకు జారలేదు పత్తలేదు ఎటువత అటేనా ఈ నోట్లే మా అన్నవాడా ఈయనకి అట్టప్పుడు తెలియదు పండుగప్పుడు తెలియదు పనున్నప్పుడు తెలియదు ఎప్పుడైనా గింతే ఏమేవో బక్కపోరి ఈ ఎండిపోయినోడు ఇంకత్తలేడు నువ్వన్నమైతే నీసుకూర అంతకత్త అయిపోవు కదనే నా పానం అంతా కింది మీద అవుతుంది అత్తండు కావచ్చు తొవ్వలుండవచ్చు. అత్తండు కాదే అచ్చిండు ఇలా గింత ఆలస్యమైందేంద్ర కోశిగా రాను రాను రాజుగారి గుర్రం గాడిదైందట రోజుకింత బాగా జాలగని చేస్తానవేంది పని మున్పటి లెక్కలు ఎత్తలేవు ఆడ నీసు కోసం కౌసుగాళ్ళు కాసుకొని కూర్చున్నారు పటేలవ్వా అందుకే జర లేట్ అయింది. నీస్ అంటే నరాలు తెంపుకుంటారు ఊరోళ్ళు గాని కార్యాలను మెత్తడి చేపించిన వారా ఆ నీ పేరు చెప్పక ముందుకే నన్ను చూసిండు మంచిగా కార్యాలు అవి మెత్తటి కొట్టించిండు మంచిగా. ఇగో మరి పటేలం అంటే ఏమనుకున్నారా ఒక్కొక్కరికి లాగు అడిచిపోవాలి గట్టున్నది మరి నాకు ఈ ఊళ్ళో పోతారా ఏ పోరి ఇట్లా బోర్లు పెట్టుకునే ఇంట్లోకైనా మేమే అరే ఇంకెప్పుడన్నా నువ్వు నీసుదేని పోతే ఆల పొద్దుగలరా గివరు దక్కపోతావారా సరే పటేలవ్వ ఇగో అల్లం మసాలా నూనె ఎక్కువ తక్కువ పోసి మంచిగా అండిపో గోలిచ్చి నాకు అవి ఆ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ కన్నా వచ్చింది నాజుకు పాలకోవ లెక్క ఉన్నది. ఆ జడజుడు ఎంత పొడుగున్నదో. ఏంద్రా ఏమో నీకు నువ్వే గొలుగుతున్నావు అయ్యో ఏం లేదు పటేలవ్వా ఇలా బండెడు పని ఉన్నది దమ్ము తీయకుండా చేయాలి అని అనుకుంటానా. ఆ ముందుగా అయితే ఎడ్ల కాడుకోయి పెండకాయలు తీసి ఊడిసి గడ్డేసి నీళ్ళు పెట్టుకో నేను వచ్చినాక బండెడు పని చెప్తా గాని అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేనేదో మాట వరుస కంటే ఈ ముసలిదేంది నిజంగానే పని చెప్తా అని బయట ఎగేసుకుంటూ పోతాంది. ఈ ముసలి వచ్చేలోపు నా కవితోని సరసాలు ఆడుకుంటా. కవి అత్తనాయే నా కట్నం పైసలు నన్ను సంపాదించుకోమని మా బాపవి ముసల్దాన్ దగ్గర పడేసిపోతే నాకు అడ్డమైన పనులు చెప్తాంది ఈ ముసలి దిక్కుమాలది. కవి ఈ సరసలకేం తక్కువ లేతి నువ్వు పెద్ద తురుము కాను కావచ్చు అని నీకు పడిపోతే నువ్వు నన్ను లగ్గం చేసుకోవు ఈ కొంపలకెళ్ళి బయట పడగొట్టవు. ఇంకెన్ని రోజులే వచ్చేటప్పుడు వినయ్ గారితో మాట్లాడినా ఆయన కమిషన్ కొట్టి నీ మెడల తాళి కట్టి ఈ ముసలిదానికి కాలుతో దాన్ని ఈ కొంపలకెళ్ళి అవతల పడదాం. ఈ మాటలతోటే రోజులు గడుపు. నువ్వు నా మెల్ల తాళి కట్టే వరకు నేను ముసల్దాన్ని అయ్యేటట్టున్నా. ఈసారి చేతులతోనే చూపిస్తానే ఆ ముసల్దాన్ని ఘనంగా పాడ మీద ఎక్కించి సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి. నన్ను కాదురా నిన్నే దగ్గర నుండి సాగనంపుతారా రమేష్ గా. ఇలా ఈ రమేష్ గారి పాను గాల కలుసుడే గోవిందా గోవిందా. నా ఉప్పు కారమే తినుకుంటా నా మీద బోర్పాలు చల్లాలని చూస్తున్నావారా అంటే ఉప్పు కారం చల్లరాదని. కానీ నేను చల్తారా ఉప్పు కారం అన్ని కలగలిపి పోపు పెట్టి మరీ చల్తా. ఏ పోషి పిచ్చోటి నానే నీకు నువ్వే నవ్వుకుంటున్నావు. ఏ పోషి మీరు ఊరు నుంచి ఎప్పుడొచ్చిరయ్య గారు? నువ్వు మంచాల ఎల్లెలకల వండుకొని సప్పట్లు కొట్టుకుంటా నవ్వినప్పుడే వచ్చినాం గాని పనంతా వేసినావా లేకపోతే తలుపులన్నీ తీసి ఆకిట్లా మంచం వేసుకొని పన్నవా? అన్ని పనులు చేసినయ్య గారు మీరు అత్తరని తలుపులు తెరిచిపెట్టిన. మంచి పని చేసినావు గాని నాకున్న పటేలకు ఛాయ్ పెట్టుకురాబో తలకై నొత్తంది. నడాకిట్లా మంచం వేసుకొని వండి కన్న కలలు నిజంగావే పోషి. పటేలా ఎప్పుడు వచ్చిర్రు? ఇప్పుడే వచ్చినాం గాని పొలానికి మందు కొట్టినవారా? కొట్టిన పటేలా. అట్లయితే ఎట్లకింత గడ్డైపో. సరే పటేల్. నీ
నేను కన్న కల నిజమైతే బాగుండు. హాయ్ ఫ్రెండ్స్, చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది, గట్టి కొట్టుర్రి. బాయ్.